ఇలా ఏం కూర చేసినావు? ఇలా అన్నం ఏం వండినావు? బిర్యానీ చేసిన. బిర్యానీ మాడిపోయిన వాసన వస్తుంది అదేనా? అందుకోసమే నేను ఇంకో పిల్లని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. అంత సీన్ లేదు. నేను పెళ్లి చేసుకున్నాక ఏమైనా చేస్తావా? ఏం చేస్తావు? అంత సీన్ ఉందా నీకు? నీకు నేను ఇంకో పెళ్లి చేసుకొని నీకు చూపిస్తా. అంటే నువ్వు వచ్చినాక మా లైఫ్ చేంజ్ అయింది అనుకుంటున్నావా? ఇప్పుడు నువ్వు బిర్యానీ వండా నీకు చేత కాదు, బిర్యానీ రాదు నీకు. గాయస్ చూడండి, బిర్యానీ వండింది కుంటు వాసన ఎంత మాడిపోయిందో చూడరు. పైన ఆకే కనిపిస్తుంది కదా మీకు. అది కొత్తిమీర పుదీనా పైన ఇట్లా వేసిన. మాడిపోయిందా లేదా డాడీ చెప్పు? మాడిపోయిందా లేదా? చూసినావా చూసినావా చూసినావా? నచ్చలే అంటుంది అది. నచ్చలే అంటుంది అది. కూటియానికే నచ్చలే, డాడీ గానికే నచ్చలే. కాబేటా నీకు నచ్చినప్పుడు నేను తింటానా? ఇగో నా బిడ్డకే నచ్చలే నువ్వు చేసిన బిర్యానీ. ఏం తింటావు? ఇంత మాడిపోయింది, వాసననేమో మాడి వాసన వస్తుంది. నాకు అవన్నీ అవసరం లేదు. నేను ఇంకో పెళ్లి చేసుకుంటా. గాయస్ మంచి అమ్మాయి ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి. ఏమో హెడ్లైన్స్ వస్తాయి? నువ్వా? నీకంత సీన్ ఉందా? కోటి నువ్వు నాకు సపోర్టా మేము ఒక సపోర్ట్ బిడ్డా? డాడీ ఎవరికి సపోర్ట్? నువ్వు నాకే కాదు. చూసినావా నా బిడ్డ నాకే సపోర్ట్ కాదు. కొడుక ఓయా నాకు సపోర్ట్ కాదు బిడ్డ. నాకు కాదు, నాకు సపోర్ట్ కదా, నాకు సపోర్ట్ కాదు, నాకు సపోర్ట్ కాదంట. నాకు సపోర్ట్ కాదా బిడ్డ నువ్వు? ఓ కొడుక ఏం ట్రైనింగ్ ఇచ్చిందే నీకు? ఏం ట్రైనింగ్ ఇచ్చింది నీకేం ట్రైనింగ్ ఇచ్చింది? చూసినావా దానికి కూటి అని కూడా ట్రైనింగ్ నేర్పినావు. తలకాయ ఊపుతుంది కాదని అది. నీకు తలకాయ ఊపని ఎవరు చెప్పారు బెటా నీకు? బిర్యానీ మంచిగా ఉందా లేదా చెప్పు నువ్వు. అట్లా నాది కుక్క కొత్తకలు తిను. మరి నువ్వు తిను. నీకు నచ్చిందా నీకు బిర్యానీ? పేస్ట్ అది ఆ గంట తీసుకొని ముఖం మీద వేయి. కొట్టి వేయి బిడ్డ, ముఖం మీద వేయి. అమ్మ ముఖం మీద కొట్టు, మమ్మీ ముఖం మీద కొట్టు.